స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లిన వారు కొందరు, దైవ దర్శనానికి తీర్థయాత్రలకు వెళ్లిన వారు మరికొందరు, ఉద్యోగ ఉపాధి వ్యాపార నిమిత్తం వెళ్లిన వారు ఇంకొందరు. ఇలా రాష్ట్రం నుండి నేపాల్ వెళ్లి అక్కడ చిక్కుకొని భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే మంత్రి నారా లోకేష్ యుద్ధ ప్రాతిపదికన స్పందించారు. Sir, your name please. आपका नाम श्रीनिवास. గౌరవనీయుల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, ఎంపీ స్థానాలు సతీష్ గారికి, మిగతా అధికారులకు నా హృదయపూర్వక మా 12 మంది గ్రూప్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. వీఆర్ బీయింగ్ ఎవాక్యుయేటెడ్ టుడే ఫ్రమ్ ది సిటీ కోర్ట్. అనంతపురంలో నిర్వహించిన సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమానికి లోకేష్ హాజరు కావాల్సి ఉండగా నేపాల్లో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఆ పర్యటనను రద్దు చేసుకున్నారు. నేపాల్లో చిక్కుకున్న ఏపీకి చెందిన ప్రతి ఒక్కరిని వారి ఇళ్లకు చేర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని లోకేష్ హామీ ఇచ్చారు. నేపాల్లో చిక్కుకున్న వివిధ జిల్లా వాసులు నేపాల్లో చోటు చేసుకుంటున్నటువంటి అల్లర్లకు ఎప్పుడు ఏం జరుగుతుందోనని తెలియక రాష్ట్ర వాసులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ ఉండాలో అర్థం కాక రహదారుల వెంబడి పరుగులు పెడుతున్నారు. బస్టాండ్లు, ఆలయాలలో కొందరు తలదాచుకున్నారు. ఒకవైపు సైన్యం కవాతు, మరొక వైపు ఆందోళనకారుల అలజడితో నేపాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేపాల్లో చిక్కుకున్న వారిలో విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విశాఖ, కాకినాడ, గుంటూరు జిల్లా వాసులు ఉన్నారు. అయితే ప్రభుత్వ లెక్కల ప్రకారం నేపాల్లో 217 మంది 12 ప్రాంతాలలో ఉన్నారు. వీరిలో కాట్మండాలో 173 మంది, అటౌడాలో 22 మంది, ఫోక్రాలో 10, సిమికోట్లో 12 మంది ఉన్నారు. వీరందరినీ సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సచివాలయంలోని ఆర్టీజీఎస్ వేదికగా ప్రత్యేక వార్ రూమ్ ను ఏర్పాటు చేసి సీఎస్ వివిధ శాఖల ఉన్నత అధికారులతో ఉదయం నుండి రాత్రి వరకు మంత్రి నారా లోకేష్, సహచర మంత్రులు కందుల దుర్గేష్, అనితలతో కలిసి సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి. కేంద్ర ప్రభుత్వం నేపాల్లోని భారత రాయబారితో మాట్లాడారు. వివిధ కేంద్ర ఏజెన్సీలు, భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సమన్వయం చేశారు. పరిస్థితులు అనుకూలించిన వెంటనే ప్రత్యేక విమానయంలో అక్కడున్న రాష్ట్ర వాసులను దేశానికి తీసుకురావడంపై లోకేష్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి 2 గంటలకి ఒకసారి పరిస్థితులను రియల్ టైంలో పర్యవేక్షిస్తూ అందరినీ గురువారం రాత్రి ఇళ్లకు చేర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని లోకేష్ వెల్లడించారు. మిగతా అధికారులకు నా హృదయ రైట్, ఇక ఇదే విషయం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కొండలరావు మరింత సమాచారాన్ని అందిస్తారు. కొండలరావు, చెప్పండి, నేపాల్లో చిక్కుకున్నటువంటి మన రాష్ట్రానికి చెందినటువంటి కొందరు వాసులను మంత్రి నారా లోకేష్ మళ్ళీ తిరిగి సురక్షిత ప్రాంతాలకు చేర్చినట్లుగా తాజా సమాచారం తెలుస్తుంది. ఓవరాల్ గా దీని మీద డీటెయిల్స్ ఏంటి కొండలరావు? నేపాల్లో జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా తెలుగు రాష్ట్రానికి సంబంధించిన
217 మంది యాత్రికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నేపాల్లో చిక్కుకున్న పరిస్థితి ప్రస్తుతం. ఈ విషయం మీద మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏదైతే వాళ్ళ అక్కడ చిక్కుకున్న వాళ్ళతో ప్రతి 2 గంటలకు ఒకసారి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. వాస్తవానికి నిన్న అనంతపురంలో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రామ్ కి మంత్రి నారా లోకేష్ రావాల్సి ఉంది. యువత కూడా నారా లోకేష్ ఏం మాట్లాడతారనే దాని మీద ఎదురు చూసిన పరిస్థితి కనపడింది మనకి. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నారా లోకేష్ ఎవరైతే నేపాల్లో 217 మంది యాత్రికులు వివిధ దాదాపు 12 ప్రాంతాల్లో ఉన్న తెలుగు వారు ఉన్నారో వాళ్ళందరినీ రక్షించే బాధ్యత లోకేష్ కప్పచెప్పడం జరిగింది. మరో పక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మంత్రి కందుల దుర్గేష్ ను కూడా ఉటావుటిన ఏదైతే అనంతపురం నుంచి అమరావతికి వెళ్ళాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కందుల దుర్గేష్ కూడా అమరావతికి వెళ్ళి నారా లోకేష్ తో పాటు ఏదైతే హోంమంత్రి అనిత వీళ్ళందరూ కూడా వీళ్ళు ముగ్గురు కూడా సమీక్ష నిర్వహించారు. సమీక్ష నిర్వహించి ఈ 12 ప్రాంతాల్లో ఉన్న ఎవరైతే యాత్రికులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా అటు కేంద్ర మాట్లాడి వీళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ రోజు మధ్యాహ్నానికి వీళ్ళందరినీ కూడా 217 మంది ఎవరైతే యాత్రికులు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఈ రోజు ఏదైతే ఏపీ భవన్ కి ఢిల్లీలోని ఏపీ భవన్ కి తీసుకొచ్చే విధంగా కూడా నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేస్తున్న పరిస్థితి ఉంది. నారా లోకేష్ కృషి ఫలించిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో కూడా ప్రత్యేక హెలికాప్టర్ కావచ్చు, విమానం కావచ్చు ఏర్పాటు చేసి వీళ్ళందరినీ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఖచ్చితంగా వీళ్ళందరినీ ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తామంటూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అటు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో కూడా వీళ్ళందరినీ ఈ రోజు మధ్యాహ్నానికి ఆంధ్రప్రదేశ్ లోని ఏపీ భవన్ కి తీసుకొచ్చి సాయంత్రానికి ఏదైతే గుంటూరుకు సంబంధించి కావచ్చు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం వాసులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా వాళ్ళ ప్రాంతాలకు చేర్చే విధంగా కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మరోపక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ రోజు అమరావతిలో ఉన్నారు కాబట్టి ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి వీళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకి తరలించి అనంతరం ఏపీకి తీసుకొచ్చే విధంగా కూడా చర్యలు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.